హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తినైతే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి అయితే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. మన జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు కదా, అది ఇదేనేమో నాకు తెలిసి. ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి. అసలు ఈ అంటే ఒక నెల రోజుల కానుండి మా పరిస్థితులు అయితే ఏం బాగాలేవు. అందుకని చెప్పేసి నేను వీడియోలు అయితే ఏం పోస్ట్ చేస్తలేను. నేనైతే వరంగల్ ఉన్నప్పుడు అప్పుడొకటో ఇప్పుడొకటో అని ఒక 2 వీడియోలు ఏమో షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేసిన. అందువల్ల చెప్పేసి నేను వీడియోలు అయితే ఏం చేస్తలేను. ఎందుకు చేస్తలేనని చాలామంది అంటే తెలియదు. లాస్ట్ ఒక వీడియోని అయితే పోస్ట్ చేసిన. అమ్మ ఏమైంది ఏంటంటే, అమ్మకు ఒక 2 రోజులేమో జ్వరం వచ్చింది అంతే. జ్వరం వచ్చిన తర్వాత ఏంటంటే కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. అంటే చెడు రక్తము మొత్తము తయారైపోయిందంట మోకాల నుండి కిందికి. అట్లా అయిందని చెప్పేసి వాళ్ళైతే మొత్తం అయితే ఎక్కడిదక్కడ షీరేసిర్రు. ఘోరంగా అంటే ఘోరంగా. ఇక చెప్పడానికి కూడా వస్తలేదు, చూడడానికే ధైర్యం జారిపోదు, చెప్పడానికి కూడా నాకు వస్తలేదు. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ ఉంది, నడుస్తలేదు ప్రస్తుతానికి, బెడ్కి అంకితము. 13 రోజులేమో మేమైతే హాస్పిటల్ ఉన్నాము. తర్వాత ఇంటికి తీసుకొచ్చి అయితే ఇంటి దగ్గర అమ్మని డిశ్చార్జ్ చేసినాక ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ ఒక 4 రోజులు ఉండి తర్వాతనైతే నేను వచ్చేసిన. అంటే ఇంచుమించు 20 రోజుల దగ్గరికి వస్తుంది నేను అమ్మతో ఉండబట్టి. నేను అక్కడున్నా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ మా వారికేమో జ్వరం వచ్చింది. అట్లా అని చెప్పేసి అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. అంటే అక్కడ అమ్మని కాదనలేను, ఇక్కడ నా ఫ్యామిలీని నేను కాదనుకోలేదు. అందుకని చెప్పేసి నేనైతే వెళ్తున్నామని చెప్పేసి వచ్చేసిన. కానీ నేను వచ్చిన రోజు మస్తు ఏడ్చింది, ఎవరు చూసుకుంటారో అని చెప్పేసి. అంతే, ఒక్కోసారి సిచ్యువేషన్లు అట్లనే వస్తాయి, ఎవరికి అనుకూలంగా ఉండే అన్నట్టు. దేవుడు మన తలరాతలు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది అన్నట్టు. సో నేనైతే ఘర్షకుర్తికి అయితే వచ్చిన తర్వాత ఏంటంటే మా సారుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన కదా. నేనైతే మొన్న నిన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన కరీంనగర్కు. కొంచెం మా వారైతే బాగానే ఉన్నారు. కానీ మా అమ్మనే ఎప్పుడు కోలుకుంటుందని కొంచెం బాధ. ఎప్పుడు నడుస్తుంది, ఎప్పుడు కోలుకుంటుందని టెన్షన్ అంతే. మా అమ్మ త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత అతి ఘోరంగా అంటే అది నరకము. ఆ నరకంలోకి వెళ్ళి ఎప్పుడు బయటపడుతుందో కూడా తెలియదు. ఇవన్నీ చూసి నేను హాస్పిటల్ ఉన్నందుకు నాకు కూడా కొంచెం, అంటే మనం ఎప్పుడు ఉండడము హాస్పిటల్లో 14-15 రోజులు ఉన్నామంటే అది మామూలు విషయం కాదు. అందుకని చెప్పేసి నాకు కూడా కొంచెం ఆరోగ్యం అయితే ఏం బాగాలేదు, జ్వరం వచ్చేసింది. ఎంత నవ్వుకుందామని ట్రై చేసినా కూడా లేదు, నాకు కూడా జ్వరం వచ్చేసింది. అమ్మకి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఎంతైనా కొంచెం బాధ అనిపిస్తుంది. మా అమ్మ ఎంత తొందరగా కోలుకుంటే అంత మంచిగా నేనైతే అనుకుంటున్నా. మనకి వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా మన కళ్ళ ముంగట ఉంటే అది చాలు, అది అంతే. ఇక అమ్మ కూడా ఏం పని చేయకపోయినా లేచి నడుస్తే చాలు, ఇక అంతకుమించి ఏం లేదు. ఆమె పని ఆమె వేసుకున్నా కూడా సరిపోతుంది అంతే. నాకైతే అంతే, అంత చిన్న కోరిక ఉంది, అంతకుమించి అయితే ఏం కోరికలు లేవు. మా అమ్మ ఎంత తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నా, ఏమవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరనే ఉన్నారు, హాస్పిటల్ నుండి అయితే తీసుకొచ్చినాము. ఎవరికైనా సరే, ఎందుకంటే నాకు ఆ సిచ్యువేషన్ చూసినాక తర్వాతనైతే ఒకటి బాగా అంటే బాగా అదైపోయింది. ఎందుకంటే చిన్న జ్వరమే కదా, చిన్న దెబ్బనే కదా అని ఎప్పుడు మనము తక్కువ అంచనా వేయొద్దు. అది చిన్నది కానీ చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోవాలి. అది పెరిగి ఎంతవరకు వస్తుందో తెలియదు. ఏదైనా కొంచెం ఉన్నప్పుడు చూపించుకుంటేనే అది బాగుంటుంది. మా అమ్మ కూడా జ్వరమే కదా అని అనుకుంది, కానీ ఆ జ్వరంతో పాటు ఈ కాలు ఇన్ఫెక్షను అయితే అసలు మేమైతే ఇలాంటిది ఒకటి ఉందని మాత్రం నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళేది ఇలాంటిది ఒకటి ఉందా అంటే కాలు ఇరుగుడు, ఆపరేషన్లు చేసుడు, అంటే ఎన్నెన్నో తెలుసు, కానీ ఇలాంటి కాలు ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది. ఒక్క కాలుని 5-6 దిక్కులా కట్ చేస్తారని నాకు మాత్రం తెలియదు. ఫస్ట్ టైం చూసిన నేనైతే. ఫస్ట్ అయితే ఆ కాలుని చూసిన రోజైతే నాకైతే బీపీ డౌన్ అయిపోయింది, చల్ల ఎమటలు వచ్చేసినాయి. నన్ను లోపలికి వెళ్ళి
సార్లు ఇట్లా అందరు బయటికి పంపించేసిర్రు. ఎందుకంటే నాకు చూసేంత ధైర్యం సరిపోలేదు, అంత ఘోరంగా చేసిర్రు కాల్ని. మళ్ళీ తర్వాత రోజు ఏంటంటే మళ్ళీ నేనే ఉన్నా కదా, ఇప్పుడు నన్ను నెట్టేసినా కూడా ఒక్కరోజేమో నాన్న ఇట్లా ఉన్నారు, తర్వాత రోజు నుండి అయితే నేనే చూసుకున్నా. కానీ చాలా అంటే చాలా ధైర్యం తెచ్చుకొని అయితే చూసిన. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత ఘోరాన్ని చూసుడైతే. అమ్మో, అలాంటి కష్టం అయితే ఎవ్వరికి రావద్దు, రాకూడదు కూడా అలాంటి కష్టం అయితే. మా అమ్మనైతే ఎట్లా తట్టుకుంటుంది ఏమో. అంటే అది క్లీన్ చేసి కట్టేటప్పుడు చాలా అంటే చాలా మొత్తుకుంటుంది, వామ్మో అయ్యా అని. ఆ సిచ్యువేషన్లో అయితే నాకైతే ఇక అసలు దుఃఖం అవుతూనే లేదనుకో. రావద్దు అలాంటి సిచ్యువేషన్లు, అస్సలు రావు, ఎవ్వరికీ రావద్దు అని అయితే నేనైతే మనస్ఫూర్తినైతే కోరుకుంటున్నా. ఎవరైనా సరే కొంచెం జ్వరం వచ్చినప్పుడు, కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు ఏం బాగాలేవు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా తెలియదు. ఆ నైట్ అంటే మా అమ్మకు ఆ సిచ్యువేషన్ జ్వరం వచ్చిన రోజైతే నైట్ కూడా మాతో మాట్లాడింది. మా అక్కకు ఆపరేషన్ అవుతుంది అంటే నేను పొద్దున్న వస్తా అని చెప్పేసి కూడా మాట్లాడింది. నైట్ 8-9 గంటలకు. ఒక్క గంట సేపట్లోనే మా అమ్మకి ఇదంతా కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. వరంగల్కు అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఇదంతా నైటే ప్రాసెస్ మొత్తం జరిగింది. అది ఎవరి జీవితం గ్యారంటీ కాదు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. కానీ ఏమైనా చిన్నగా అయినప్పుడే మనం తొందరగా చూపించుకుంటే బాగుంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎదుర్కోలేము. అందుకని చెప్పేసి కొంచెం జ్వరం వచ్చినా, కొంచెం జలుబు అయినా, ఏదైనా దెబ్బ తాకినా కూడా చూపించుకోండి. ఎందుకంటే మా అమ్మ కింద పడ్డదట, కళ్ళు తిరిగి కింద పడ్డందుకు అది లోపల మా అమ్మ కొట్టుకపోయి చెడు రక్తం అన్నది తయారైపోయింది. మా అమ్మకి అది తెలియక ఓన్లీ జ్వరమే వచ్చిందని చెప్పేసి అన్నది. తర్వాత ఏంటంటే కింద పడ్డప్పుడు అది లోపలనే ఒత్తుకపోయి దెబ్బ తాకి బయటికి ఏం తగలలేదు, అది లోపలనే బెనికి చెడు రక్తం అన్నది తయారైంది. అట్లా అని చెప్పేసి అది ఇన్ఫెక్షన్ అయింది కాలు. మా అమ్మ ఆ రోజు తాకినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ ఇట్లా ఏమైనా ఇప్పించుకుంటే ఇదంతా కాకపోవని నేను అనుకుంటున్నా. మా అమ్మ నిర్లక్ష్యం అంటే ఏం కాదులే అని వదిలేసింది. కానీ మా అమ్మ ప్రాణానికి ముప్పు అయిపోయింది అది. అందుకని చెప్పేసి చిన్న దెబ్బ తాకిన ఏం తాకినా బయటికేం తాకలే కదా, లోపలికే తాకింది కదా అని చెప్పేసి అలాంటివి అయితే లైట్గా అస్సలు తీసుకోవద్దు. చూపించుకోవాలి, ఎంత మంచిగా చూపించుకుంటే అంత మంచిదని నేనైతే అనుకుంటున్నా. సో ఈరోజైతే వీడియో ఏంటంటే కొన్ని బాధలు ఉంటాయి కదా, నాకు ఏం వీడియో చేయాలనేది కూడా అర్థమైతే లేదు ఈ 20 రోజులు. ఎందుకంటే మా అమ్మని చూసుకోడు, హాస్పిటల్ తిరుగుడు, అటు ఇటు అన్నీ ఆమెతోనే ఏరిపోయినాయి. ఆమె కంటే మించి ఏమీ లేదని చెప్పేసి నేను వీడియోలు కూడా ఏం తీయలేదు. అంతే, ప్రస్తుతానికి ఇది. అమ్మనైతే కొంచెం అంటే రూపాయలు ఒక చారణ మందం బెటర్, ఇంకా బారణ మందం అవుతుంది. తను ఎప్పుడు నడుస్తే మాకు అప్పుడైతే హ్యాపీ అంది. సో వీడియోలు అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. ఏమో చూద్దాం. నాకు కూడా కొంచెం జ్వరం వచ్చింది, అంటే ఉండి హాస్పిటల్ చుట్టూ తిరిగి వచ్చేసరికి నాకు కూడా కొంచెం జ్వరం వచ్చింది. నేను కూడా లేస్తలేను. కానీ నేను కూడా నిన్న హాస్పిటల్ పోయినా, మా ఆయన చూపించిన, నేను కూడా చూపించుకున్నా. ఎందుకంటే మా అమ్మని చూసినాక నాకు ఇంకా భయం పెరిగింది అన్నట్టు. ఎందుకంటే కొంచెం జ్వరం వల్ల ఇదంతా అవుతుందని నేను మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం జ్వరం రాగానే నిన్న నేను చూపించుకున్నా, మా ఆయన చూపించిన కరీంనగర్కి అయితే పోయి. సో మీరు కూడా వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి. చిన్న జలుబులు జ్వరాలు వచ్చినా కూడా తొందరగా చూపించుకోండి. అంతే ఇక. సో బాయ్.